వెల్కమ్ టు R9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్. పెద్దగట్టు జాతరలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. సిద్దిపేట జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించిన చిన్న కృష్ణారెడ్డి. పోలీస్ స్టేషన్ ముందు బాధితుడి ధర్నా. భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ భరోసా కల్పిస్తామన్న ఐపీఎస్. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం. అక్రమ నిర్మాణాలను అరికట్టాలని డిమాండ్ చేసిన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ సభ్యులు. కుంభమేళాలో పవిత్ర స్నానాన్ని ఆచరించిన పవన్ కళ్యాణ్. గజ్వేల్ పట్టణంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. భువనగిరి పట్టణంలోని హనుమాన్ వాడలోని 7వ వార్డులో కలెక్టర్ ఉదయం 5 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. భువనగిరి పట్టణంలోని హనుమాన్ వాడలోని 7వ వార్డులో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ తో కలిసి ఉదయం 5 గంటలకు ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. ప్రజలతో వార్డు సమస్యలపై తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్. మహిళలతో రోజు కృష్ణా వాటర్ సరిపోను వస్తున్నాయా లేదా ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని ఆరా తీశారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డులు వచ్చాయా, రేషన్ బియ్యం వస్తున్నాయా అని అడిగారు. నరసింహ అనే వ్యక్తికి 500 రూపాయలకి గ్యాస్ వస్తుందా అని అడిగారు. అప్పుడు వారు రాలేదు అని చెప్పడంతో వెంటనే సంబంధిత సివిల్ సప్లై అధికారికి కాల్ చేసి సబ్సిడీ వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. 200 యూనిట్స్ ఉచిత కరెంట్ ఇస్తున్నారా లేదా అని అడిగారు. రాని వారికి సంబంధిత ఎస్ఐ వాట్సాప్ ద్వారా అప్లికేషన్ పంపించి ఉచిత కరెంట్ వచ్చే విధంగా చూడమని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకి దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి ఎంక్వైరీకి వచ్చారా లేదా అని అడిగారు. వారికి ఆర్పీ ద్వారా కొత్త అప్లికేషన్ చేయించవలసిందిగా తెలిపారు. స్థానిక మహిళలు రిక్వెస్ట్ మేరకు కొత్తగా వాటర్ ట్యాంకును నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ కి ఆదేశించారు. దేవాలయం వెనుక ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసి పూల మొక్కలు లాంటివి పెట్టి గార్డెన్ లాగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించారు. కాలనీలో స్పెషల్ డ్రైవ్ పెట్టి కాలనీలో మురికి కాలువలు శుభ్రంగా ఉంచాలని శానిటరీ ఇన్స్పెక్టర్ కి ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్. శ్రీ శ్రీ లింగమంతుల స్వామి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సూర్యాపేట జిల్లా దూరజ్పల్లి శ్రీ 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 లింగమంతుల స్వామి జాతర సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జాతర సందర్భంగా విచ్చేసిన మంత్రికి సాదర స్వాగతం పలికారు పూజారులు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రామాయంపేట మండల కేంద్రంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ 395వ జయంతిని పురస్కరించుకొని స్థానిక ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు, హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రామాయంపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న జాతీయ రహదారిపై ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు తెలిపారు. మహనీయుల విగ్రహాలు యువతకు ఆదర్శంగా నిలుస్తాయని, జాతీయ రహదారిపై నిర్మించే డివైడర్ పై మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి యువసేన అధ్యక్షులు కన్నపురం కృష్ణాగౌడ్, టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, మాజీ కౌన్సిల్ గజవాడ నాగరాజు, బీజేపీ నాయకులు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రామాయంపేట మున్సిపాలిటీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని
వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అందరూ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, అదేవిధంగా యూత్ కూడా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నేను ఒకటే సమాజానికి కానీ అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సమాజంలో యువతను కోరుకుంటున్నా. అప్పుడు ఏదైతే సనాతన హిందూ ధర్మం కోసము ఛత్రపతి శివాజీ లాంటి వారు ఏదైతే పోరాటం చేసిరో, వారి ప్రాణాలను త్యాగం చేసిరో, మనం ఇప్పుడు ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించి హిందూ ధర్మానికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా అందరూ కూడా ఒకే వేదికగా కాషాయ జెండా కింద నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఒక సినిమా చావా సినిమా అనేది బాగా వైరల్ అవుతుంది. అది అప్పుడు ఏదైతే శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజు అప్పుడు హిందూ ధర్మం కోసము అప్పుడున్న పరిస్థితులను బట్టి ఏదైతే ఆయన పోరాటం చేసిండో ఈ యొక్క సినిమాను కూడా ప్రతి ఒక్కరు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్. ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు, అన్ని సంఘాల నాయకులు అందరూ కలిసికట్టుగా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ దేశం కోసం స్వతంత్ర సమరయోధులతో పాటు ఛత్రపతి శివాజీ గారు కూడా తన వంతు ధైర్య సాహసాలతో ఎన్నంటే ఉండి సైన్యం వెన్నుపోటు పొడిచిన ధైర్య సాహసాలతో ఈ దేశాన్ని రక్షించడానికి తన వంతు పాత్ర పోషించిండు. దాన్ని మహారాష్ట్ర ప్రజలు కానీ, కర్ణాటక ప్రజలు కానీ, యావత్ దేశ ప్రజలు ఘనంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు ప్రతి సంవత్సరం. అందులో భాగంగా 5 సంవత్సరాల క్రితం రామాయంపేట పట్టణంలో మన కృష్ణగౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను మన పట్టణంలో అన్ని పార్టీల నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి, ప్రజలందరూ ఉన్నారు, అన్ని సంఘాల నాయకులు ఉన్నారు కాబట్టి, మనం బైపాస్ రాబోతుంది కాబట్టి ఆ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఇంకా మంచిగా పెద్దదాన్ని తయారు చేసి మీ అందరి సహకారంతో మనం ఒక చౌరస్తాలో ఏర్పాటు చేద్దామని. ఎందుకంటే రాబోయే తరాల విద్యార్థులకు అసలు గతంలో స్వతంత్ర సమరయోధులైన వాళ్ళ చరిత్ర తెలియకపోతే పోతుంది కాబట్టి ఈరోజు పిల్లలకు మనం చూస్తున్నాం సోషల్ మీడియాను, సెల్ ఫోన్ను పట్టుకొనే వాళ్ళు చదువు విడిచిపెట్టి కూడా వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి యువత మనం పంజాబ్లో చూసినట్టయితే డ్రగ్స్కి అలవాటైందో రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అదే పరిస్థితి రాబోతుంది కాబట్టి మనం పెద్దలందరినీ గౌరవిస్తూ వాళ్ళ విగ్రహాలు ఇంకెవరి ఉన్న మానీయుల విగ్రహాలన్నీ రామాయంపేట పట్టణంలో ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ వరకు మనం సెంట్రల్ లైటింగ్తో రోడ్ వైడనింగ్ చేయబోతున్నాం కాబట్టి దాంట్లో ఖచ్చితంగా ప్రతి ఆచరణాత్మకమైన ప్రతి నాయకుడిని నివాళులు అర్పిస్తూ వాళ్ళందరి విగ్రహాలు ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా మనం చౌరాస్తాలో ఏర్పాటు అందరికీ సవినయంగా తెలియజేస్తూ రాబోయే మన ముఖ్యంగా రామాయంపేట పట్టణంలో యువత కూడా కొంతమంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజలకు ఉంది. ఎందుకంటే ఆ కుటుంబం ఒకటి నష్టపోయి విచ్చలవిడిగా పనులు నడుపుతూ యాక్సిడెంట్లకు కారణమవుతారు పట్టణంలో. వాళ్ళందరినీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. మీరు అందరూ సహకరించి, పోలీస్ శాఖ సహకరించి ప్రజలందరూ మనము సుఖశాంతితో ఉండాలని కోరుతున్నాను. ఈరోజు అన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఛత్రపతి శివాజీ జయంతి జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా నేను అందరినీ కోరేది ఒకటే, ప్రతి ఒక్క కుటుంబంలో ఒక శివాజీ అనేటోడు ఉండాలి. ప్రతి ఒక్క మనం పెళ్లిళ్ళలో ఏదైతే గిఫ్ట్ ఇస్తామో ఆ శివాజీ మహారాజ్ యొక్క జ్ఞాపకను ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రతి కుటుంబంలో ఒక శివాజీ జన్మించాలి. ఇప్పుడు కూడా ప్రతి యువత శివాజీ అయి తయారై మన ధర్మాన్ని, హిందూ దేశాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించాలి, సనాతన ధర్మానికి రక్షించాలని కోరుకుంటూ నేను ఈ అవకాశం. రామంపేట మున్సిపాలిటీలో శివాజీ 395వ ఉత్సవం జరుపుకోవడానికి వివిధ పార్టీ నాయకులకు మరియు ప్రజల సుబ్రహ్మణ్య గారికి, రామన్న గారికి, ముఖ్యంగా శివాజీ ఉత్సవ కమిటీ కేకైన వాళ్ళ సమూహానికి పూర్తిగా నమస్కారాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇసుంటి మనం కార్యక్రమం చేసుకుంటే యువత అన్నగారు చెప్పినట్టు తప్పుదో పట్టకుండా ఒక దేశం కోసం కొట్లాడిన వ్యక్తిని గుర్తించడం మన యొక్క అందరి బాధ్యత. దామన్న చెప్పినట్టు ప్రతి ఇంట్లో మనం ఈ దేశాన్ని కాపాడుతున్న వ్యక్తి ఆయన ప్రాణాలను లెక్క పెట్టకుండా కృషి చేసి ఈరోజు హిందూ దేశం ఈ విధంగా మనం రక్షణగా గోడను తెచ్చిందనేది యువత తప్పుదారి పట్టకుండా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి పోయి వాళ్ళు బాధ్యత తీసుకొని ఖచ్చితంగా దేశానికి కొట్లాడుతుందని ఆశిస్తున్నాం. అన్న చెప్పినట్టు రామంపేట మున్సిపాలిటీలో ఏదైతే ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ దాకా
రోడ్డు సెంటర్ లైటింగ్ల ఇటువంటి మహనీయుల విగ్రహాలకు ప్రత్యేకంగా నిధులు ఎమ్మెల్యే గారితో చెప్పి రామంపేట అభివృద్ధి కోసం ఇటువంటి జ్ఞాపకాలు ఉంచితే సిద్దిపేట జిల్లా బార్ కౌన్సిల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న కృష్ణారెడ్డి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సిద్దిపేట జిల్లా బార్ కౌన్సిల్లో ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లాయర్లతో తెలంగాణ యువశక్తి ఎమ్మెల్సీ అభ్యర్థి రిటైర్డ్ ప్రొఫెసర్ చెన్న కృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. దుబ్బాక, మిరుదొడ్డి పలు మండలాలలో ప్రైవేట్ పాఠశాలలో విస్తృత ప్రచారంను కొనసాగించారు. తెలంగాణ యువశక్తి ఎమ్మెల్సీ అభ్యర్థి రిటైర్డ్ ప్రొఫెసర్ చెన్న కృష్ణారెడ్డి మాట్లాడుతూ రిటైర్మెంట్ తర్వాత ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, ఉద్యోగుల, కార్మికుల, నిరుద్యోగుల సమస్యలపై అవగాహన కలిగి అందరికీ అందుబాటులో ఉండి మొండి పట్టుదలతో సమస్యల పరిష్కారానికై కృషి చేసే దృఢ సంకల్పంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని తెలిపారు. తను సీరియల్ నెంబర్ 27కి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మద్దూరు పోలీస్ స్టేషన్ ముందు బాధితుడు ఎల్లప్ప ధర్నా చేపట్టాడు. ఎస్ఐ అతన్ని విచక్షణారహితంగా కొట్టినందుకు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగాడు. నారాయణపేట జిల్లా మద్దూరు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు బాధితుడు ఎల్లప్ప ధర్నా నిర్వహించాడు. స్థానిక ఎస్ఐ విజయ్ కుమార్ బాధితుడిని విచక్షణారహితంగా కొట్టినందుకు కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు దాదాపు 2 గంటల సేపు నిరసన చేపట్టారు. స్థానిక ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలు వింటూ బాధితుడైన ఎల్లప్పను కొట్టడంపై ముదిరాజ్ నాయకులు, ప్రతిపక్ష నాయకులు ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడు తల్లి జీతం పైసలు అడిగినందుకే అల్లీపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి స్థానిక ఎస్ఐ విజయ్ కుమార్ తో విచక్షణారహితంగా కొట్టించినందుకు ప్రతిపక్ష నాయకులు ఎస్ఐపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాధితుడు స్టేషన్ ముందు ఉన్న రోడ్డుపై దాదాపు 2 గంటల సేపు నిరసన చేపట్టాడు. బాధితుడైన తల్లి జీతం పైసలు అడిగినందుకే కాంగ్రెస్ పార్టీ నాయకుడి మాటలు విని తనను విచక్షణారహితంగా ఎస్ఐ విజయ్ కుమార్ కొట్టాడని బాధితుడు మీడియా ముందు బోరణ ఏడ్చాడు. తనను కొట్టిన ఎస్ఐ విజయ్ కుమార్ పై కోస్గి సిఐకి ఫిర్యాదు చేశాడు. ఎవరైతే చైర్మన్ ఊళ్ళో ఉంది, పిటిషన్ లేకుండా ఒక ఫోన్ కాల్కు ఎస్ఐ అనే వ్యక్తి రెస్పాండ్ అయ్యి ఎంబడి కానిస్టేబుల్ పంపించి మద్దూరు కొత్తపల్లి మండల కేంద్రం ఎంఆర్ఓ పనిచేస్తూ ఉంటే ఆ పనిలో అక్కడ పని వదిలిపెట్టి ఆయన ఎంబడి లాక్కొని బండి మీద తీసుకొని మద్దూరు తీసుకొచ్చి చిత్రహింసాలండి. నేను ఆశ్చర్యపోయి ఎస్ఐ గారు 2 సార్లు మాట్లాడా, సార్ మా పర్సన్ పట్టుకుపోయినామంట, ఎందుకు పట్టుకపోవాల్సింది, ఏమైనా ఉంటే మీరు లీగల్ మాట్లాడతాం, మాకు వేరే ప్రోగ్రామ్ అని చెప్తే ఎస్ఐ గారు ఉండి లేదు అట్టేట మాట్లాడతాడు, ఆమె చైర్మన్ అడ్డం మాట్లాడడానికి తిట్టిందంట, బూతులు తిట్టిందంటే సరే ఏం తిట్టినా కూడా తిట్టినట్టు రుజువు అయితే 100% మేము ఎల్లప్పతోనే స్వారీ చెప్పిస్తాం, కాలు ముట్టుకుని ఈ మాట ఎస్ఐ గారు చెప్పాను. నేను లేదు మేము తర్వాత మాట్లాడతాం, ఫోన్ కట్ చేసిన ఎస్ఐ గారు. ఆ విధంగా 2 సార్లు మాట్లాడా. అయితే ఏమైందండి, రీసెంట్గా ఎల్లప్పని తీసుకొచ్చి ఎస్ఐ గారు చిత్రహింసలో పెట్టారు. నిన్న మధ్యాహ్నం 1 గంటకు పట్టుకొచ్చి మధ్యాహ్నం 3 గంటలకు కొట్టినారు. నేను 3 గంటలకు మళ్ళీ ఫోన్ చేసిన ఎల్లప్ప, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. మళ్ళీ వేరే కనుక్కుంటే ఎల్లప్పని కొట్టడమే కాకుండా ఇక్కడ నుంచి మళ్ళీ అదే వెహికల్ వేసుకొని కోచి పిఎస్ తీసుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ నీకు మద్దూరు పిఎస్ ఉంటే కోచి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కోచి తీసుకుపోయి అక్కడ సిఐ ముందల, అక్కడ కానిస్టేబుల్ ముందల అక్కడ బెల్ట్తోన నేను ఉదయం ఆశ్చర్యపోయిన వాళ్ళంటే పరమ చూద్దామని పోతే ఎక్కడిపక్కడ మీరు చూసారు. ఇప్పుడు ఎక్కడెక్కడ తూట్లు పిక్కొచ్చిన బెల్ట్తో కొడితే అరిపాదాలు కానీ పిక్కలు కానీ చేతులు కానీ ఆశ్చర్యపోయినాం. ఇదేంటంటే నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి సార్ ప్రజాస్వామ్యం అంటాము, ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అంటున్నావు. ఇంత నీ సొంత కాన్స్టిట్యున్సీ, నీ సొంత మండలంలో నిరుపేద కుటుంబం వాడు ఏమైనా తప్పు చేసిందా? తప్పు చేస్తే మీరు మందలించండి, ఇదే మీ పిఎస్ చెప్పి శిక్షించండి, రిమాండ్ చేయండి. తప్పు చేస్తే పని చేసిన తప్పుకు డబ్బులు అడిగితే ఈరోజు అంత చిత్రహింస పెట్టడం ఏందని చెప్పి మా బాధ. అయితే ఎలా పని చేద్దాం అడిగితే ఎలా చెప్పిండు, అన్న నేను ఏం తప్పు చేయలేదు, నాకు జరిగింది ఇది వాస్తవము, నన్ను చిత్రహింసలు చేసిండు అక్కడ సిఐ పిఎస్ దగ్గర కోజ్గిలా చాలా కొట్టినాను. ఎట్లా పెట్టిరు, కూర్చోబెట్టి కాలం నిలబడ్డానండి. ఆశ్చర్యపోవద్దు. ప్రజాస్వామ్యం ముందే పోలీస్ వ్యవస్థ ఏమవుతుంది? పోలీస్ వ్యవస్థ అనేది తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతం. గత 10 ఏళ్లలో తెలంగాణ పోలీస్ వ్యవస్థకు మంచి అవార్డులు వచ్చినాయి, మనం చూసినాం గతంలో. అవన్నీ తుంగలో దొక్కి పోలీసులు కాళ్ళ మీద నిలబడండి, కాళ్ళ మీద నిలబడి కొడతాంట అరికాళ్ళ మీద బెల్ట్తున్నా. ఇంత అన్యాయమా? దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా పోలీస్ వ్యవస్థకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గౌరవ ముఖ్యమంత్రి వారికి కానీ, సార్ మీరేమైనా చేయాలనుకుంటే ప్రజలకు మేలు చేయండి, నిరుపేద మేలు చేయండి. అది కాకుండా మేము ఏదో మా దగ్గర లేడని చెప్పేసి, మా దగ్గర పనిచేస్తామని చెప్పేసి దౌర్జన్యాలు చేపిస్తాం, మా కార్యక్రమాలు కొట్టిపిస్తాం, చేతిలో ఉందని చెప్పి పోలీసులను కేసులు పెట్టిస్తామంటే ఇది మీకు సంస్కారం కాదు. రేవంత్ రెడ్డి సార్ ముఖ్యంగా మీ కార్యకర్తలకు చెప్పండి, మీ దగ్గర సమస్య వచ్చిందా లేదా తర్వాత విషయం, కానీ మీ కార్యకర్త 100% మీరు చెప్పాలి. ఎందుకంటే స్థానికంగా అన్ని మండలాల్లో కార్యకర్తలు చేస్తున్న దౌర్భాగ్యాలు, వాళ్ళు చేస్తున్న దాడులు, వాళ్ళు చేస్తున్న అరాచకాలు చాలా పెరిగిపోతున్నాయి రోజు రోజుకు. సంస్థల పాలన లోపల చాలా అవినీతి పెరుగుతా ఉన్నాయి. కాబట్టి
దయచేసి మీ కార్యక్రమం మీరు మందలిస్తారని చెప్పేసి కుటుంబాన్ని కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పి. ఎందుకంటే 4 పిల్లలు సార్, మినిమం పిల్లలు అంతా 10 ఏళ్ళ పిల్లలే. వాళ్ళ భార్య ఎల్లప్ప భార్య చనిపోయి పిల్లల్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఆయనకు అద్దెకర భూమి ఉంది. దాదాపు నిన్న నాకు తెలిసి అర్థమైందంటే ఎల్లప్ప అనే వ్యక్తి మీద రమేష్ రెడ్డి అనే వ్యక్తి గత 3 సంవత్సరాలు టార్చర్ చేస్తామంట. వస్తే నా ఎంబట నాతో పని చేయాలి, లేకుంటే లేదు. ఊరో అందరికి అదే చెప్తున్నారు. అరే నీ ఆయన ఎంబడి పని చేయాలి నాకు అర్థం కాదు. నా ఎంబడి తిరుగు, నేను చెప్పింది చెయ్యి, నాతో ఉండకపోతే మాత్రం నీకు పనిష్మెంట్ ఇదే ఉండదు. దానిలో భాగంగా నిన్న ఎల్లప్ప ఈ విధంగా రివెంజ్ తీసుకుని చెప్పి మేము అనుకుంటా ఉన్నామని తెలియజేస్తాం సార్. 2 గంటలకు వచ్చి 2 గంటలకు వచ్చి నన్ను తీసుకొని సార్ రమ్మంటున్నాడు, 10 నిమిషాలు మాట్లాడిపోదురా సార్ నారాయణపేట పోతాడంట. అంటే ఏం చేసినా సార్, నేను చేసింది ఏంది, నేను అడిగి వచ్చిన, నేను ఎవరిని గొడవ చేయలేదు, దౌర్జన్యం చేయలేదు. నేను ఇది అడిగి వీడికి వచ్చిన సార్, నాకు చిన్న పని ఉంది, నేను 1 గంట తర్వాత వస్తా సార్ అంటే నన్ను వినలేదు సార్. ఎక్కించుకొచ్చి నీకు లోపలికి లేదు, వాళ్ళు సార్ వాళ్ళు ఒక బండి ఉంది, నా బైక్ ఉంది సార్. నా బండి మీద నేనే నడిపిన, ఖచ్చితంగా రావాలంటే నా వెనక సార్ ఊకున్నాడు సార్. ఊకొని ఇటుకి రాందాడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేసింది సార్. తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్ఐ సార్ తినికి ఇవ్వండి సార్. ఎస్ఐ సార్ తిని వచ్చినాక ఎవరిని అంటే అలీపురం సార్ అని చెప్పినాడు. రారాబాయి లోపలికి అని చెప్పిండు. లోపలికి రాందాడే సార్ ఏం అడుగుతలేరు సార్. అసలు ఇక కొడుతూనే ఉంటాడు చేత్తోన, అసలు అన్న కొడుతున్నాడు సార్. చెవు పంపారు అంత వీకి సార్. కొట్టినాక చేతులు చాపని చెప్పి అది లబ్బర్ తీసుకున్నాడు సార్. లబ్బర్ తీసుకుంటే నేను ఒకటి చెప్పిన సార్, నేను తప్పు చేయలేదు, ఊళ్ళోకి పోయి ఎంక్వైరీ చేయండి. నేను తప్పు చేసినట్లుంటే నన్ను ఏం శిక్ష చేసినా భరింపుతానని, మీరు ఎంత కొట్టినా కానీ నేను భరింపుకుంటా సార్. మీరు ఏ తప్పు చేయండి, కొట్టకండి సార్, మీ కాలు మొక్కుతా అని చెప్పిన సార్. అయినా ఇటో వినలేదు సార్. వినకుండా ఉండి దర్శా బాగరాబాయ్ అని చెప్పి బయటకు వచ్చి కార్లు ఎక్కించుకొని ఇటు కోయతాను దారి అని చెప్పింది సార్. చక్క కోచ్కి తీసుకుపోయింది సార్. సీఏ దగ్గర 1/2 గంట సేపు మాట్లాడింది సార్. లోపలికి పిలుచుకున్నారు. నన్ను ఒక గోడకు నిలబెట్టింది సార్. ఇట్లా కూకున పెట్టింది. గోడ కూకున పెట్టి దీని మీద బూటు కాలుతోన నిలబడి అసలు కొట్టును అది నన్ను వాడుతున్నాడు సార్. నా ఎవరు తిక్కులేదు సార్. నీ బాధ మాకు అర్థమవుతున్నది కానీ అసలు ఏం చేయాలి. ఎన్ని గంటల వరకు పెట్టుకున్నారు కోసికిలా? నైట్ 7:30 తెచ్చింది ఈడ. 7:30 తర్వాత వదిలేసారు సార్. అయితే లేవనికి రాకపోతే మీనికి లేపి ఇట్లా నడిపించుకుంటా 3 కాళ్ళతో తొక్కుతున్నారు సార్ కాళ్ళని. నడుగురాబాయ్ అంటారు. రాత్రి కూడా లేదు సార్, ఆడ కొట్టినాక ఆడ నుంచి ఈడికి తీసుకొని వచ్చినా మళ్ళా ఈడికి తీసుకొచ్చి 7:30 తర్వాత మీ వాళ్ళు ఎవరైనా వస్తే ఇడిచి పెడతాం బాయ్, లేకపోతే ఇంట్లోనే పెట్టుకుంటామంటే మా వాళ్ళకి మళ్ళీ ఫోన్ ఇవ్వండి సార్ అని చెప్పి మా తమ్ముళ్ళకి ఫోన్ చేసి పిలిపించుకొని గోళీ తీసుకొని ఇంటికి పోయి తినకుండా అనుకున్నా సార్. నా పరిస్థితి నా పిల్లల్ని నేను ఎవరు తెరిపోయేటని ఈ టైం సార్. అతి దారుణంగా కొట్టింది సార్ నన్ను. అయితే వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. భరోసా సెంటర్ల ద్వారా బాధిత మహిళకు రక్షణ భరోసా కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. భరోసా సెంటర్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని గాయత్రి కాలనీలో జిల్లాలోని బాధిత మహిళలు లేదా బాలికలకు వైద్యం, కౌన్సిలింగ్, అన్ని రకాల సేవలు అందించడంతో పాటు వారికి పోలీస్ అండగా ఉంటుందనే మనోధైర్యం కల్పించడం కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ను ప్రారంభించి సంవత్సర కాలం పూర్తి అవుతున్న సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ
యోగేష్ గౌతమ్ ఐపీఎస్తో కలిసి హాజరయ్యారు. వారికి భరోసా సెంటర్ పనితీరు గురించి వివరించి సంవత్సర కాలంలో భరోసా సెంటర్లో మొత్తం 71 కేసులు నమోదు కాగా ఫోక్స్ గ్రేవ్ 51, నాన్ గ్రేవ్ 9, రేప్ కేసులు 11 నమోదు చేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ, కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కోసి భరోసా సెంటర్ టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలోని బాధిత మహిళలకు, అమ్మాయిలకు అండగా ఉంటూ వారికి నిరంతరం రక్షణ కల్పించాలని, బాధితులకు న్యాయపరమైన సూచనలు, కౌన్సిలింగ్ అందించి వీటితో పాటు భరోసా సెంటర్లు బాధితులకు నైపుణ్యాలను నేర్పించి వారికి సమాజంలో ఉన్నతంగా జీవించేలా దోహదపడేలా చూడాలని భరోసా సెంటర్ టీం సభ్యులకు సూచించారు. కోస్గి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసుకున్న భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నాగులపల్లి ప్రతాప్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ కోస్గి మండలంలో మున్సిపల్ ఎలక్షన్లలో ఏ రకంగా విజయం సాధించాలి, పార్టీ పరిస్థితిని ఏ రకంగా ఉంది, ఏ వార్డు ఏ విలేజ్లో పార్టీ లీడ్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న విధానాలను ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ కు గట్టి పోటీని ఇచ్చి భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలని మాట్లాడారు. కార్యకర్తల అభిప్రాయాలు, సూచనలు తీసుకొని భవిష్యత్తు ప్రణాళికను రూపొందించారు. సిపి వెంకటేష్ గారు, మరి దుద్యాల మండల పార్టీ అధ్యక్షుడు రాములు గారు, మరి నాతో పాటు ముఖ్యులందరికీ పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా వీళ్ళిద్దరు సన్మాన కార్యక్రమంతో పాటు ప్రతి గ్రామం లోపల రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపల పార్టీ తరఫున పోటీ చేయాలి ఖచ్చితంగా అని చెప్పడానికి ఈరోజు ముఖ్యంగా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసినాం. ఇదే విధంగా కోడంగల్ నియోజకవర్గం లోపల ప్రతి మండలం లోపల శివరాత్రి తర్వాత ప్రతి మండలం లోపల వారానికి 2 మండలాల లెక్కన ఇదే సమావేశాలు నిర్వహించడానికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డికేఆర్ఆర్ నాయకత్వం లోపల ఆదేశం రావడం జరిగింది. అందుకే ప్రతి నాయకుడు, ప్రతి ముఖ్య కార్యకర్త అంతా గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో ఉండి ఎవరైతే సర్పంచ్ ఎన్నికకు సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే వార్డు మెంబర్కి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే ఎంపీటీసీ సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే జడ్పీటీసీ సిద్ధంగా ఉన్నారో వాళ్ళని తయారు చేసి వాళ్ళందరూ ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా మమ్మల్ని తిరగాలనే ఆదేశం గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మన జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలు అర్ణమ్మ గారి ఆదేశాలు రావడం జరిగింది. ఎందుకంటే నియోజకవర్గం లోపల మన కోడంగల్ ఎమ్మెల్యేనే రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి కోడంగల్ లోపలనే రుణమాఫీ కాంగ్రెస్ నాయకులకు కూడా రాలే, రైతు బంధు రాలే. అంటే రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఏమైతే హామీలు ఇచ్చినాడో ముఖ్యమంత్రి అన్నీ విఫలమైపోయిండు. ప్రతి వర్గాలు అభివృద్ధి ఫలాలు కానీ, సంక్షేమ ఫలాలు కానీ ఎక్కడో రాష్ట్రం ఏమూల రాదు, కోడంగల్ నియోజకవర్గంలో రావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజల మధ్యలో మనము భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం ఉండి ఖచ్చితంగా ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చినారో ప్రభుత్వం నుంచి అది అడిగే హక్కు మనం అందరి తరఫున మనం వాళ్ళని తయారు చేసి మనం అడగాలి. ప్రతి సమస్యను మనం ప్రజల మధ్యలో మాట్లాడాలని చెప్పి ఉద్దేశంతో ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని విధంగా ఈరోజు ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ కోస్గి మండలం లోపల చంద్రమంచ గ్రామానికి ఇచ్చింది. అదేవిధంగా మిగతా గ్రామాలకు ఇవ్వలే. ఎందుకంటే ఆయన విభజించి పాలించే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకు వ్యతిరేక పార్టీ అయింది, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది, ప్రజలకు నష్టం చేసే విధంగా, రైతులకు నష్టం చేసే విధంగా, ఇక్కడ ఏ ప్రభుత్వం చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏదైతే మీరు గత ఎంపీ ఎన్నికల లోపల ప్రతి ఒక్కరూ ఏ విధంగా పిడికిలు బిగించి ఖచ్చితంగా బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, కోడంగల్ నియోజక స్థాయి వరకు ఏ విధంగా పనిచేసినామో అంతకంటే రెట్టింపు విధంగా పార్టీ మన అధిష్టానం అని ఎట్టుంటుంది, మన నాయకులు మన ఎట్టుంటారు. అర్ణమ్మ గారి నాయకత్వం లోపల కోడంగల్ నియోజకవర్గం లోపల ఖచ్చితంగా ప్రతి వార్డు మెంబర్కి వెళ్ళి ఎంపీపీ జడ్పీటీసీ వరకు, మన కౌన్సిలర్ నుంచి మన చైర్మన్ వరకు ఖచ్చితంగా కోడంగల్ నియోజకవర్గం లోపల భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే విధంగా ఈరోజు పనిచేయాలి. మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మనం ప్రతి గ్రామానికి, ప్రతి బూతుల 10 నుంచి 20 మంది యువకులు రోజువారీగా ప్రచారం చేస్తూ రోజువారీగా ప్రతి కార్యక్రమాన్ని గౌరవనీయులు ప్రధానమంత్రి 3వ సారి ముచ్చట గెలిచినటువంటి నాయకుడు
మరి మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రతి గ్రామ పంచాయతీ కాడ నుంచి గ్రామ పంచాయతీ నిధులు కానీ రైతు వేదికలు కానీ మరి శ్మశాన వాటికలు కానీ సీసీ రోడ్లు కానీ ఉపాధి కూలీలు కానీ మనం ఇచ్చే రేషన్ బియ్యం కానీ ప్రతిదీ ప్రధానమంత్రి గారు కాబట్టి ఇది ప్రజలకందరూ తెలిసిపోయింది కాబట్టి మనం ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో తిరిగి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ అరుణమ్మ గారి నాయకత్వం లోపల కోడంగారు నియోజకవర్గం లోపల అత్యధిక స్థానాలను గెలిపించాలని చెప్పి సందర్భంగా వచ్చిన నాయకుల కార్యకర్తలకు పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుస్తున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి జై హింద్, జై భారత్, జై నరేంద్ర మోడీ. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 14వ డివిజన్లో అక్రమ కట్టడాల వల్ల తీవ్ర ఇబ్బందులను పడుతున్న చుట్టుపక్కల ప్రజలు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 14వ డివిజన్ లో గల శ్రీ సాయి నగర్ కాలనీలో రోడ్ నెంబర్ 1, 2, 3, 4, 5 నెంబర్ గల మెయిన్ రోడ్డు కార్నర్ ప్లాట్లు ఓనర్ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాడు. కానీ సెల్లారు తీయడానికి పర్మిషన్ లేదు. కానీ పెద్దగా సెల్లారు తీయడం వల్ల పక్కన ఉన్న ఇళ్లకు పగుళ్లు వచ్చి ఆ ఇంటి ఓనరు బిక్కుబిక్కుమని జీవనం గడుపుతున్నాడు. ఆ ఇంటి యజమాని ఎన్నోసార్లు మున్సిపల్ ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, కలెక్టర్ ఆఫీసులో కానీ అక్రమ సెల్లార్పై నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనికి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ అండగా ఉంటుందని, ఆ సెల్లార్ అక్రమమని, దానిని వెంటనే ఆపివేయాలని కమిషనర్ ని, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ని చొరవ తీసుకొని ఆ కట్టడం ఆపాలని ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు, ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, జనరల్ సెక్రటరీ గడ్డం యాదగిరి సభ్యులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు. త్రివేణి సంగమం వద్ద గంగామాతకు హారతినిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభమేళా ద్వారా దేశంలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ అనే తేడా లేకుండా ప్రజలంతా ఒక్కటయ్యారన్నారు. కుంభమేళాకి వచ్చిన ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు పవన్. ఈ కార్యక్రమంలో భార్య అన్న లెసినోవా, కుమారుడు అఖీరానందన్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ సనాతన ధర్మం భారతీయులందరి ఏకత్వానికి నిదర్శనమన్నారు. దేశంలోని సగం జనాభా పుణ్యస్నానాలు ఆచరించడం గొప్ప విషయమన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహాకుంభమేళ ఏర్పాట్లు పక్కాగా చేసిందని కొనియాడారు. వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. నేను గతంలో ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదువుతున్నప్పుడు దానిలో కుంభమేళా గురించి వివరిస్తూ ఉన్న వాక్యాలు చదివాను. సుమారు 3 దశాబ్దాలుగా కుంభమేళాను గమనిస్తున్నాను. ప్రతిసారి రావాలని భావించినా ఎందుకో కుదరలేదు. ఇప్పుడు మహాకుంభమేళాకు రావడం చాలా సంతోషాన్ని కలిగించింది అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు పవన్ కళ్యాణ్ దంపతులు హాజరై పుణ్యస్నానాన్ని ఆచరించారు. అనంతరం త్రివేణి సంగమానికి హారతులిచ్చారు. అఖీరానందన్, త్రివిక్రమ్, ఆనంద సాయి పుణ్యస్నానాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. భారతీయులంతా విభిన్నమైన జాతులు, తెగలు, సాంప్రదాయాలను ఆచరిస్తున్నప్పటికీ సనాతన ధర్మం విషయంలో మాత్రం ఏకమవుతారన్నారు. దేశం విషయంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా పనిచేస్తుందో ధర్మం విషయంలో కూడా భారతీయుల్లో అదే రకమైన ఏకత్వం పనిచేస్తుందన్నారు. వేల ఏళ్లుగా సనాతన ధర్మం వర్ధిల్లుతోంది. సనాతన ధర్మం ఇలాగే భవిష్యత్తులోనూ పరిడవిల్లాలని కోరారు. గజ్వేల్ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలోని 11వ వార్డులో శివాజీ చౌరస్తాలో శివాజీ రోడ్డులో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TRN టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం.
దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.